హలో గైస్, ఇప్పుడే ఓటీటీలో ఒక మూవీ చూసాను. ఆ మూవీ చూడగా మీకు సజెషన్ ఇవ్వాలనిపించింది. సో స్టోరీ విషయానికి వస్తే అజనీష్ ఒక గోల్డ్ డీలర్. పెళ్లికి గోల్డ్ కొనలేని వాళ్ళకి గోల్డ్ ఇచ్చి పెళ్లి అయిపోయిన తర్వాత చదివింపులో వచ్చిన మనీలో గోల్డ్కి సరిపడా మనీ తీసుకుంటారు అనమాట. సో ఇది స్టోరీ లైన్ వచ్చేసి బేసిక్ స్టోరీ లైన్. సినిమా చూసాను సేపు ఒక యూనిక్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ, కొత్త టేకింగ్, కొత్త ఎగ్జిక్యూషన్ లాగా అనిపించింది నాకైతే. ప్యూర్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక న్యూ కైండ్ ఆఫ్ మూవీ చూస్తున్న ఫీల్ తీసుకొచ్చింది నాకైతే. ఇక మెయిన్లీ గా చేసిన బేసిల్ జోసెఫ్ గురించి మాట్లాడుకుంటే, ఆయన డైరెక్టర్ అని మర్చిపోయి బ్యాక్టర్ ఫుల్ బిజీ అయిపోయాడు అనమాట. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేశాడు. సో ఈ మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మెయిన్ గా లాస్ట్ లో ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనకైతే బేసిల్ జోసెఫ్. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ డన్ గ్రేట్ జాబ్. మెయిన్లీ ఇంకా మాట్లాడుకోవాల్సిందండి ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అనమాట. చాలా నేచురల్ గా, అంటే అన్ని నేచురల్ ప్లేసెస్ తీసేసారు మూవీని. ఆ ఫ్రేమింగ్, ఆ లైటింగ్ పర్ఫెక్ట్ సెట్ చేసుకున్న మూవీ మూడుని బట్టి. అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ వేలో ప్రజెంట్ చేశారు అనమాట. ఒక కొత్త స్టోరీని, ఒక కొత్త కైండ్ ఆఫ్ నేరేటివ్ ని చూస్తున్న ఫీల్ వచ్చింది మూవీ చూస్తున్నంతసేపు. మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది. మ్యూజిక్, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ సెట్ అయినాయి. డబ్బింగ్ చాలా బాగుంది. మూవీ నేమ్ వచ్చేసి పోన్ మ్యాన్, అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్. వెళ్ళి ఒకసారి లుక్ వేయండి. ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు అండ్ డూ ఫాలో విచిత్ర కథలు ఫర్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్.